Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. ఈ వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ స్పెషల్ వీడియోలో ఇస్తున్నాను. ఎక్కడో ఒక చోట ఒక డైరెక్టర్ పుడతాడు, ఎక్కడో ఒక చోట ఒక ప్రొడ్యూసర్ పుడతాడు. వీళ్ళు సినిమా ఇండస్ట్రీ కోసమే పుట్టామని అనుకుంటూ ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీకి రావాలని వాళ్ళు కలలు కంటూ ఉంటారు, కానీ వాళ్ళ కలలు కలల్లాగానే ఉండిపోతూ ఉంటాయి. ఇదంతా మనలాంటి విలేజెస్ నుంచి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ కళ్ళుగానే ప్రపంచం ఇది. అలా కలగంటూ వాళ్ళు ఇష్టం లేని జాబ్ చేస్తుంటారు, ఇష్టం లేని బిజినెస్ చేస్తుంటారు, ఇష్టం లేని పని చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ పల్లెటూరులోనే ఉండిపోతూ ఉంటారు. అలా కాకుండా సినిమా ఇండస్ట్రీ అనే కళా ప్రపంచంకి మేమేంటో ప్రూవ్ చేసుకోవాలనే రోజు ఒకటి వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తున్న వాళ్ళల్లో మీరు కూడా ఉంటే ఈ స్పెషల్ వీడియో ఖచ్చితంగా మిమ్మల్ని, మీ జీవితాన్ని మారుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు ఉంటేనే సినిమా చేయొచ్చు అనే రోజులు పోయాయి. ఇంత పెద్ద సోషల్ మీడియా, ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన తర్వాత మనము పెట్టుబడులు పెడితేనే సినిమాలు చేయొచ్చు అనే రోజులు పోయాయి. ఈవెన్ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మీరు సినిమా చేయొచ్చు. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు. మీ చేతిలో ఉన్న మొబైల్తో కూడా మీరు అద్భుతాలు చేయొచ్చు. సో ఆ అద్భుతాలే ఈరోజు నేను డిస్కస్ చేస్తున్నాను. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు సినిమా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ కోసం నలిగిపోయి అందరి దగ్గర విమర్శల పాలవుతూ, వీడు దేనికి పనికిరాడు, ఏ పని చేయలేడు, ఈ జీవితంలో ఏమీ చేయలేడు, ఏమీ సాధించలేడు అనుకునే ఎంతో మందికి ఒక చెప్పు దెబ్బలాగా మీరు కొట్టచ్చు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేసి. మీరేంటో, మీ పవర్ ఏంటో మీకు తెలుసు. ఆ పవర్ ప్రపంచానికి తెలియజేయండి. సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ చేస్తే ఇలా ఉంటుందని సినిమా ఇండస్ట్రీకి చెప్పండి. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ప్రతిదీ మీకు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎలా సినిమా చేయొచ్చు, ఎలా మీరు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే సినిమాలు అవుతాయి అనేది క్లిస్టల్ క్లియర్గా స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఫస్ట్ కాపీ వరకు నేను ఈ స్పెషల్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీరు ఒక సినిమా చేయాలనుకుంటున్నారు. దానికి ఏంటి, ఒక ఐడియా మీ దగ్గర ఉంది. ఐడియా మాత్రమే మీ దగ్గర ఉంది. ఈవెన్ ₹1 కూడా మీ దగ్గర లేదనుకుందాం. ఉన్నా కూడా మీరు పెట్టరు అనుకుందాం, కాసేపు పక్కన పెట్టేయండి. ఉన్నవాళ్ళు కూడా కాసేపు మీ బడ్జెట్లు పక్కన పెట్టండి. అసలు ₹1 లేకుండా సినిమా చేయొచ్చు. కేవలం నా దగ్గర ఐడియా మాత్రమే ఉంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ మొబైల్ తీసుకొని ఇమ్మీడియట్ స్టార్ట్ చేయండి. మరలా దీన్ని చేద్దాంలో చూద్దాంలో అనుకుంటే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. సో ఫస్ట్ మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఒక టీంని ఏర్పాటు చేసుకోవాలి. ఎవరు కావాలి? ఫస్ట్ ఐడియాని డెవలప్ చేయడానికి ఎవరు కావాలి? రైటర్స్ కావాలి. ఫస్ట్ రైటర్స్ని గ్యాదర్ చేయడానికి, మిగతాదంతా మర్చిపోండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో మర్చిపోండి. ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ చేయండి. స్క్రిప్ట్ రెడీ చేసే ప్రాసెస్లో మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ టోటల్గా ఒక టీంని మీరు స్ప్రెడ్ చేసుకునే ప్రాసెస్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, వాట్సాప్ని యూటిలైజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని యూటిలైజ్ చేయండి, యూట్యూబ్ని యూటిలైజ్ చేసుకోండి. చెప్పండి బాహాటంగా, అంటే మీరు చేస్తున్న పనిని ఫస్ట్ మీరు నమ్మండి. మీకే నమ్మకం లేకుండా మీరు పనులు చేస్తే అప్పుడు ఆ పనులు ఎప్పటికీ కావు. నా వీడియోస్ చూస్తున్నారా? నేను ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నా చూస్తున్నారా? అసలు సాధ్యం కాదు అనుకున్న జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాని నేను 5 సంవత్సరాలు నేను నమ్మాను. ఆ ఐడియాని నేను నమ్మి 5 సంవత్సరాలు ట్రావెల్ చేసి ఆ సినిమాను రిలీజ్ చేసి, ఇంక్లూడింగ్ పంజాగుట్ట పీవీఆర్లో నేను షో వేశానంటే ఆలోచించండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఆ కాన్సెప్ట్ని నేను నమ్మి 5 సంవత్సరాలు ప్రయాణం చేసి సూపర్ సక్సెస్గా నేను రిలీజ్ చేశాను. సో మీరు కూడా సినిమాలు చేయొచ్చు. ఫస్ట్ మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సోషల్ మీడియాని యూటిలైజ్ చేయండి. ఓన్లీ రైటర్సే టార్గెట్గా ప్లాన్ చేసుకోండి. ఇవ్వండి. మీరు పోస్టులు పెడతారా, వీడియోలు చేస్తారా, మీ చాయిస్ అది. వాయిస్ మెసేజ్లు పెడతారా, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుంటారా, మీ చాయిస్. నేను ఒక సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఉండబోతోంది. సో దాన్ని నేను కొత్త ప్రయోగంగా అనుకుంటున్నాను. అలా ప్రయోగం చేయాలనుకుంటే ఎవరైనా నాతో కమ్యూనికేషన్లోకి రావచ్చు, నాతో పాటు జర్నీ చేయొచ్చు. నా కాన్సెప్ట్ని డెవలప్ చేయడానికి నాకు రైటర్స్ కావాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఇవ్వండి. మీరు తప్పు పని చేయట్లేదు కదా.
అసలు ఏమీ లేకుండా, ఏమీ ఆశించకుండా వచ్చే వాళ్ళు, ప్యాషన్తో ఉన్న రైటర్స్ నాకు సపోర్ట్ చేయడానికి, మనందరం కలిసి ఒక సినిమా చేయడానికి రండి అని చెప్పేసి బాహాటంగా ఒక ఓపెన్ హార్టెడ్ మైండ్ సెట్తో నిజాయితీగా నిష్కల్మషంగా ఒక పోస్ట్ ఇవ్వండి. ఒక పోస్ట్ పెట్టండి. ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేయొచ్చు, లేదనుకుంటే యూట్యూబ్లో ఒక వీడియో వదలచ్చు. ఇలా కంటిన్యూగా మీకు ఆ టీం అంతా అక్యుములేట్ అయ్యే విధంగా, ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ అక్యుములేట్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేస్తే, మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ అవుతారు. మీరు ఇంట్లో కూర్చొని నాకు ఎవరు కమ్యూనికేషన్లోకి రారనుకుంటే ఎవరో రారు. సోషల్ మీడియాని వాడండి. ఫస్ట్ కమ్యూనికేషన్లోకి వచ్చిన తర్వాత ఒక టీం రెడీ చేసుకోండి. అందరూ కరెక్ట్గా ఉంటారంటే ఉండరు. ఒకరోజు ఆ కాన్సెప్ట్ విని ఇది అవుతుందా పోతుందా నాకు తెలియదులే అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడ కూడా మీరు తగ్గద్దు. అలా వస్తారు, డిసప్పాయింట్ చేసే మనుషులు వస్తారు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు. చివరి వరకు మీతో పాటు ఉండే వాళ్ళు కూడా ఒకరిద్దరు ఖచ్చితంగా మీతో కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అవ్వలేదనుకోండి, ఆ 20 మెంబర్స్ కనెక్ట్ మళ్ళీ ఇవ్వండి. మీకే ఓపిక ఉండాలి. అలా ఒక టీం రెడీ చేసుకునేసి ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. అది మీరు ఎన్ని రోజులు రెడీ చేసుకుంటారంటే మీ స్క్రిప్ట్ డిజైన్ మీ ఐడియాని బట్టి ఉంటుంది. అంతా రెడీ చేసుకున్న తర్వాత, పేపర్ మీద రెడీ చేసుకున్న తర్వాత, ఇప్పుడు కావాల్సింది ఏంటి? స్క్రిప్ట్ రెడీ అయిపోయిందా? ఇక్కడెక్కడైనా రూపాయి పెట్టారా? అంతా ఆన్లైన్లోనే జరిగిపోద్ది. ఎక్కడెక్కడ నుంచో కనెక్ట్ అవుతారు. సింపుల్ అబ్బా. స్క్రిప్ట్ కాదు అనుకోవద్దు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అసలు ప్రయత్నం మొదలు పెట్టండి. ప్రయత్నం మొదలు పెడితే ఓటమో గెలుపో తెలుస్తుంది. మీరు ప్రయత్నమే లేకుండా జరగదు, ఇది కాదు అనుకుంటే ఎట్లా? లేయి, అడుగు ముందుకు వేయి, స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది. స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేట ఏంటి? మనకు కెమెరా కావాలి. చిన్నదో పెద్దదో కెమెరా కావాలి. సో వర్స్ట్ కేసు ఆలోచించండి. అసలు నా కెమెరాని దొరకలేదు అనుకోండి, మీ చేతిలో మొబైల్ చాలు. అదేం పోదు కదా, మీ చేతిలో మొబైల్ మీ దగ్గరే ఉంటుంది కదా. మీ చేతిలో మొబైల్తో కూడా మీరు అద్భుతాలు చేయొచ్చు. కానీ చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, స్టార్టింగ్ స్టేజ్లో, మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే, స్క్రిప్ట్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలనుకుంటే అతి తక్కువ ఆర్టిస్టులు టెక్నీషియన్లతో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రెజర్ ఉండదు. తక్కువ ఆర్టిస్టులు టెక్నీషియన్లు, మీకు ఏదైనా పల్లెటూరులో ఉన్నారనుకోండి, ఓపెన్ లొకేషన్ కుప్పలు ఉంటాయి. మీ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఆవురావురు మీద ఎదురు చూస్తుంటారు అవకాశాల కోసం. వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటూ వెళ్దాం. అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మీ చుట్టూనే సినిమా ఇండస్ట్రీ క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో మరలా ఒక పోస్ట్ ఇవ్వండి. ఇదిగో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సినిమా చేస్తున్నాను. నాకు ఆ సినిమా చేసే ప్రాసెస్లో మేము ఒక 20 మంది టీం, ఒక 30 మంది టీం, టోటల్గా ఓపెన్ హార్టెడ్ చెప్పండి. ఇంతమంది కలిసి స్క్రిప్ట్ రెడీ చేసాం, ఇక మేము యుద్ధ రంగంలోకి దిగబోతున్నాం. మీ ఊపు ఎలా ఉండాలంటే, ఈడు చేసేస్తాడనే ఊపు ఉండాలి. సో ఆ ఊపులో మీరు ఆ పోస్టులు ఇచ్చేసి, ఆ వీడియోలు ఇచ్చేస్తే అంటే ఆటోమేటిక్గా ఎంతోమంది మీకు కనెక్ట్ అవుతారు. మీరు నమ్మరు, సోషల్ మీడియాలో ఇలాంటి మంచి కెమెరాలు కొని వాళ్ళకి టీములు లేక ఇబ్బంది పడుతూ ఏం చేయాలనో అర్థం కాక దిక్కుతోచిన స్థితిలో ఎంతోమంది టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళకు ఆపరేటింగ్ తెలుసు, కెమెరాని బాగా ఆపరేట్ చేయగలరు, వాళ్ళు లక్షలు పెట్టి కెమెరాలు కొనుక్కొని ఉంటారు, సెటప్ అంతా ఉంటుంది. కాకపోతే వాళ్ళ దగ్గర టీమే కరెక్ట్గా ఉండదు. అలాంటి టీం నా దగ్గర ఉంది అని చెప్పేసి మీరు అనౌన్స్మెంట్ ఇచ్చేసి నాకు కెమెరా కావాలి అంటే ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అవుతారు. రకరకాల పరిస్థితుల్లో కనెక్ట్ అవుతారు. మీకు నచ్చిన పద్ధతిలో మీరు కనెక్ట్ అవ్వండి. సో అలా ఒక టీం సెట్ చేసుకోండి, ఒక కెమెరా సెటప్ని ప్లాన్ చేసుకోండి. వస్తారు, నమ్మండి. ఇవన్నీ మిరాకిల్స్ నాకు జరిగాయి, మీ లైఫ్లో కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. కెమెరా వచ్చింది, ఇప్పుడు ఏం కావాలి? మనకు ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావాలి. ఇది చాలా ఈజీ థింగ్. అలాంటి పోస్టులే మీరు వరుస పెట్టి, ఎక్కడ కూడా గ్యాప్లు ఇవ్వద్దు, వరుసగా పోస్టులు పడుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ సినిమాలో గ్యాప్ వస్తుందా? నేను ఒకటి అనుకున్నాను, ఒకటి నేను చేయాలనుకున్నాను, చేసుకుంటూ వెళ్తుందా? ఎక్కడైనా గ్యాప్ వస్తుందా? ఎన్ని పనులున్నా కూడా నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నాను నాన్ స్టాప్గా. అలా మీరు కూడా ఒక పని అనుకుంటే వదలొద్దు. ఎంతగా అంటే, ఈ నా కొడుకు ఏంటో ఇట్లా పట్టుకున్నాడు, వీడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేసేస్తాడా ఏంటి అన్నట్టు ఉండాలన్నమాట. చేస్తారు, ఆ నమ్మకం మీకు ఉండాలి. సో కెమెరా సెటప్ దొరికింది, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఫైనలైజ్ చేసుకోవాలి. సో ఆర్టిస్టులు టెక్నీషియన్ల కోసం ఓపెన్ హార్టెడ్గా స్టేట్మెంట్లు ఇవ్వండి, కాస్టింగ్ కాల్ ఇవ్వండి. ఇదిగో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మా రూల్స్ ఇవి. సో దీంట్లో ఏంటంటే ఫుడ్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరికి వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి తప్ప. సో ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎక్కడ బడ్జెట్లు తగలవు, మీ దగ్గర ₹1 తీసుకోము, ఇవ్వము.
సో మీ ప్యాషన్తో వచ్చే వాళ్ళు ఉంటే హ్యాపీగా నా కమ్యూనికేషన్లోకి రండి అని చెప్పేసి మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారనుకోండి, కుప్పలుగా ఆర్టిస్టులు టెక్నీషియన్లు మీ చేతికి వస్తారు. మీకు అది చేత కాలేదనుకోండి, ఈసీ కనెక్ట్ అవ్వండి. సార్ బ్యానర్ ఇది మేము ఇది అనుకుంటున్నాం, సో అండ్ సో కాన్సెప్ట్, మేము స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం, కెమెరా రెడీ చేసుకున్నాం, మాకు ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావాలి, సో అండ్ సో అని ప్రొఫెషనల్గా నాకు కమ్యూనికేషన్కి రండి, నేను ఇస్తాను. ఈసీలో అనౌన్స్మెంట్ నేను ఇస్తాను మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి. కుప్పలుగా మీకు కనెక్ట్ అవుతారు. మీకు మీ స్క్రిప్ట్కి తగ్గట్టు ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఫైనలైజ్ చేసుకోండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకోండి. డిపార్ట్మెంట్ అంటే ఏం అవసరం లేదు, ఒక 10 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్ మన దగ్గర ఉంటే సినిమా అయిపోతుంది. సింపుల్ థింగ్. 24 డిపార్ట్మెంట్స్ మీ దగ్గర రావాలని ఊహించుకోవద్దండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరగవు. సో అన్నీ మీరే అవ్వాలి. టోటల్గా 24 డిపార్ట్మెంట్స్ మీరు, ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో మీరే అవ్వాలి, ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో అది మీరే అవ్వాలి. ఎవరు ఆ పని చేయకపోతే మీరే చేసుకోవాలి. మీరు చైర్లో కూర్చొనేసి ఆ పనులు చేయండి, కుదరవు. అన్ని పనులు మనమే చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుంటూ మీరు ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఫైనలైజ్ చేసుకోండి. ఓ పక్క ఫైనలైజ్ చేసుకునే ప్రతి అప్డేట్ మీకు ఇస్తున్నాడు సోషల్ మీడియాకి. ఆటోమేటిక్గా అందరూ కనెక్ట్ అవ్వరు. వీడు చేసేస్తున్నాడు సినిమా, త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి. గండా సినిమా అలాగే రెడీ అయింది. నా దగ్గర బీ ఫ్రాంక్ మీరు నంబరు, గండా సినిమా చేసేటప్పుడు ఐడియా తప్ప ఏం లేదు నా దగ్గర. అలా ఐడియాని తీసుకెళ్లేసి నేను పీవీఆర్లో కూర్చోబెట్టాను. అర్థం కాలే? చేస్తారు, మీరు అనుకుంటే చేయగలరు. అలా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఫైనలైజ్ చేయండి. ఫైనలైజ్ చేసి పూర్తిగా ఆర్టిస్టులు టెక్నీషియన్ల మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, మీ స్క్రిప్ట్ తగ్గట్టు ఫైనలైజ్ చేసుకున్న తర్వాత అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటూ వచ్చేసేయండి. ఇదిగో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఈ షెడ్యూల్లో ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు కావాలి. ఎక్కడ ఆగద్దు మీరు. ఓ పక్క అనౌన్స్మెంట్లో ఓ పక్క షూటింగ్ స్టార్ట్ అయిపోతూనే ఉండాలి. కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇదిగో 2 రోజులు షూటింగ్ చేసాం, మా అప్డేట్లు ఇవి, ఇదిగో షూటింగ్లో మా మేకింగ్ వీడియోస్ ఇవి, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకు రారు? ఎక్కడెక్కడో తనుకుంటూ వస్తారు. నాకు ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆర్టిస్టులు టెక్నీషియన్లు వచ్చారు. మీకు విషయం తెలుసా? గండా అనే సినిమాలో, చిన్న సినిమా కూడా కాదు, ఒక మైక్రో మూవీలో 100 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒక్కనే. ఎలా వచ్చారు నా దగ్గరికి? వారణాసి సూర్య గట్స్ నమ్మి వచ్చారు. ఆ గట్స్ మీ దగ్గర ఉండాలి, ఉంటాయి కూడా. సో అనౌన్స్మెంట్లు ఇవ్వడం, ఒక ఆర్టిస్టులు టెక్నీషియన్ సెలెక్షన్ జరుగుతుండాలి, ఒక షూటింగ్ జరుగుతూనే ఉండాలి. అలా కంటిన్యూగా 30 డేస్ 40 డేస్ 50 డేస్ షూటింగ్ కంప్లీట్ చేయండి. ఈ ప్రాసెస్లో ఎన్నో రకాల అవాంతరాలు ఎదురవుతాయి మీకు. షూటింగ్ లొకేషన్ల దగ్గర కావచ్చు, సో సెలక్షన్ల దగ్గర కావచ్చు, సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కావచ్చు, రకరకాల ప్రెజర్స్, రకరకాల సిచ్యువేషన్స్ మీకు క్రియేట్ అవుతాయి. ఏవి కూడా ఆలోచించదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి. ఎందుకంటే మీరు మీ రూల్స్లో మీరు సినిమాలు చేస్తున్నారు, ఎక్కడ ఆగాల్సిన అవసరమే లేదు. సినిమా కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత అతిపెద్ద సవాల్ ఏంటి అంటే పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఏం చేస్తారంటే, మీరు షూటింగ్ టైంలోనే, రన్నింగ్లో టైంలోనే మీరు చేయాల్సిందంటే, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక సినిమా చేస్తున్నాము, ఈ సినిమాకి ఏంటంటే మాకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా లేదు, ఓపెన్గా చెప్పేయండి. సో దానికి మేము ఒక పోస్ట్ ప్రొడక్షన్ సెటప్ అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఒక చిన్న సిస్టమ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇదిగో ఓపెన్ డొనేషన్స్ దానికి కావాల్సి ఉంటుంది. సో ఓపెన్ డొనేషన్స్ మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మా టీంతో మీరు కనెక్ట్ అవ్వాలి, మా టీంతో మీరు పని చేయాలనుకుంటే లక్షణంగా మీరు కనెక్ట్ అవ్వచ్చు, మా టీంకి సపోర్ట్ చేయొచ్చు. సిస్టమ్కి అయ్యే బడ్జెట్ ఇది. సో దాన్ని ఏంటంటే ఆ టోటల్ సెటప్కి అయ్యే ఖర్చులు ఇవి. ఆ ఖర్చులు అన్నీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇంత అవుతుంది. సో ఎవరైనా ఓపెన్గా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, ఓపెన్ డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే లక్షణంగా మీరు ఇవ్వచ్చు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే ఎక్కడెక్కడ నుంచో ఓపెన్ డొనేషన్స్ కూడా మీకు వస్తాయి. మీకు వచ్చింది తెలుసా? గండా సినిమాకి ఎంతోమంది ఎన్ఆర్ఐస్ కనెక్ట్ అయ్యారు తెలుసా మీకు? ఇప్పుడు నా దగ్గర ఉన్న 1,20,000 రూపాయల సిస్టము నాది కాదు, నా సోషల్ మీడియా ఇచ్చింది. సోషల్ మీడియా నుంచే అదంతా కలెక్ట్ అయిపోయి ఆ సిస్టమ్ రెడీ అయిపోయింది. మీరు నిజాయితీగా ఉండాలి, అన్ని నిజాయితీగా చేస్తే అన్ని పనులు అవుతాయి. సింపుల్ థింగ్. అలా టోటల్ సెటప్ అంతా రెడీ చేసుకోండి. సెటప్ మీకు వన్స్ సిస్టమ్ రెడీ అయిపోతే ఇంకేముంది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయినట్టే. డబ్బింగ్ ఎలా చేయాలి, సింపుల్గా డబ్బింగ్ ఎలా చేయాలి యూట్యూబ్లో వీడియోలు కొట్టండి, 100 వస్తాయి. మీరు ఉన్న ఇంట్లోనే మీరు డబ్బింగ్ చేపించేసుకోవచ్చు. లేదు చిన్న ఓపెన్ డొనేషన్ ప్లాన్ చేసుకొని ఒక స్టూడియోలో, సో టోటల్ సినిమాకి 2-3 రోజుల్లో మొత్తం అంతా డబ్బింగ్ చేపించేసేయచ్చు. ఓపెన్ డొనేషన్స్, బడ్జెట్, వీటి డిఫరెన్స్ కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అది బడ్జెట్ కాదా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కాదు, మనము బడ్జెట్ అంటే ఏంటి అంటే, ఒక సినిమాకి ఒక పెట్టుబడి పెడుతూ దీనికి ఇంత రిటర్న్స్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేసే పెట్టే ఖర్చును బడ్జెట్ అంటారు. ఓపెన్ డొనేషన్ ఏంటి? ఈ టీములు స్ట్రాంగ్గా పనిచేస్తాయి, ఈ టీములు మనం సపోర్ట్ చేస్తే డెవలప్ అవుతాయి అని మన కోసం మనకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళు వన్స్ డొనేషన్ ఇచ్చిన తర్వాత దాని నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటిది ఓపెన్ డొనేషన్ వేరు, బడ్జెట్ వేరు. ఓకేనా? సో అలా సిస్టమ్స్ అంతా రెడీ చేసుకునేసి, మీకు కావాల్సిన సెటప్ అంతా రెడీ చేసుకునేసి
మీరు షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఆ సిస్టమ్ కొనేసిన తర్వాత దాంట్లోకి సాఫ్ట్వేర్లు కూడా ఫ్రీగానే దొరుకుతాయి. అవి ఎలా అనేది నేను అడగాల్సిన అవసరం లేదు. మీరు యూట్యూబ్ని అడగండి, ఆటోమేటిక్గా మీకు అవి వచ్చేస్తాయి. సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకోండి. ఎడిటింగ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, డబ్బింగ్ మీరే ప్రిపేర్ అవ్వచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ మీరే ప్లాన్ చేసుకోవచ్చు, ఆర్ఆర్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. బొచ్చెడు మ్యూజిక్ ఉంది. ఆర్ఆర్ వరల్డ్ మ్యూజిక్లో మీకు కావాల్సినంత కంటెంట్ ఉంది. అదంతా యూటిలైజ్ చేసుకొని మీరే ఆర్ఆర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ మీరే అవ్వాలి. ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ ఇంక్లూడింగ్ స్టూడియో కావచ్చు, 5.1 కావచ్చు, అన్నీ మీరే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈవెన్ సాంగ్స్ కూడా మీరే క్రియేట్ చేయొచ్చు డార్లింగ్స్. ఎక్కడున్నాం మనం? అన్నీ ప్లాన్ చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ చేయండి. నేను చెప్తుంటే చాలా సింపుల్ కదా ఇది, ఎందుకు ఇన్ని రోజులు ఇలా ఆలోచించామని చెప్పేసి మీకు అనుకుంటూ ఉండొచ్చు. అన్నీ మీరే చేయగలరు. సో వన్స్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు థియేటర్ ప్రాబ్లమ్స్ ఉండేవి, రిలీజ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో పబ్లిసిటీ చేయాలంటే పిఆర్ఓల వ్యవస్థ, సో రిలీజ్ చేయాలంటే మీడియేటర్స్ వ్యవస్థ, ఇదంతా మనల్ని చిన్న సినిమా చంపేసేది. ఇప్పుడు రిలీజ్ కూడా ఈసీలోనే. ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, నాకు డైరెక్ట్గా కమ్యూనికేషన్కి వచ్చేయండి అన్న, సినిమా రిలీజ్ చేయాలనుకుంటాం. డైరెక్ట్గా మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్తాం. మీకు రెవెన్యూ జనరేట్ చేయడానికి మీకు ఆల్రెడీ సోర్స్ ఇచ్చాను నేను. ప్రతి సినిమాకి రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా డైరెక్ట్గా డైరెక్టర్ ఎవరైతే ఉందో వాళ్ళ క్యూఆర్ కోడే డైరెక్ట్గా ఇచ్చేయడం జరుగుతుంది. ఆడియన్స్ మీ సినిమా నచ్చింది, వాళ్ళే డబ్బులు వేస్తారు. సింపుల్ థింగ్ అబ్బా. ఎక్కడున్నారు మీరు? చిన్న సినిమా చేయాలంటే మీలో ఆ కసి ఉండాలి, ఆ దమ్ము మీలో ఉండాలి. అది ఉంది, దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నమే నేను చేస్తున్నాను. లేవండి. ఇప్పుడైనా సినిమా చేయకపోతే మీ జీవితం సంకనాగిపోతుంది. ఎవడు వచ్చి మనకు డబ్బులు పెట్టరు. మనల్ని మనమే ప్రూవ్ చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో మనమేంటో ప్రూవ్ చేసుకునే రోజు వస్తేనే సినిమా ఇండస్ట్రీ అంతా మన వైపు ఎదురు చూస్తుంది. అంతే తప్ప మనకి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటే మనం ఉన్న చోట అక్కడే ఉంటాం. మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. పోను సిచ్యువేషన్ ఎలా తయారవుతుంది అంటే, మీరు ఏ సినిమాలు చేయకుండా 3 నెలలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా కూర్చున్నారనుకో, ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్నే నీకు వాల్యూ ఇవ్వరు. వీడు పనికిరాని ఎదవ, పనికిరాని సన్నాసి అని చెప్పేసి మీ మీద స్టాంప్ వేసేసి, ఒక మంచి టెక్నీషియన్ అయినా ఒక మంచి డైరెక్టర్ అయినా కూడా మీరు ఎందుకు పనికిరాని మనిషిలాగా తయారైపోయి జీవితం అటు ఇటు కాకుండా ఒక త్రిశంకు స్వర్గంలో ఉండే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు లేకుండా అడుగు ముందుకు వేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక సినిమా చేయండి. అడుగడుగున మీకు సపోర్ట్ చేయడానికి వారణా సూర్య ఉన్నాడు. పైగా ఇలాంటి సినిమాలు మీరు చేసే ప్రాసెస్లో, మీరు రిలీజ్ చేసే ప్రాసెస్లో ఒక చిన్న ఫంక్షన్ లాంటిది పెట్టుకోండి. ఒక చిన్న ట్రైలర్ ఫంక్షన్, ఒక చిన్న రిలీజ్ ఫంక్షన్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో నేనే స్వయంగా వస్తాను. మీ చిన్న సినిమాకి నేనే సపోర్ట్ ఇస్తాను. ప్రతి చిన్న సినిమాకి 10,000 రూపాయలు స్పాన్సరింగ్ నేను ఇస్తున్నాను. ఇది చిన్న సినిమాకి నేను ఇచ్చే సపోర్ట్. చిన్న సినిమా బతకాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇచ్చే సపోర్ట్. ప్రతి చిన్న సినిమాకి మీరు ఎన్ని సినిమాలన్నా చేయండి డార్లింగ్స్, మీ ముందు నేను ఉంటాను. మీకు సపోర్ట్ ఇవ్వడానికి నేను ఉంటాను. చిన్న సినిమాలు చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో మీరేంటో చూపించండి. మీరు ఖచ్చితంగా చేయగలరు. ఆ దమ్ము మీ దగ్గర ఉంది. ఒక మంచి డైరెక్టర్ మీలో ఉన్నాడు. మీలోనే రాజమౌళి ఉన్నాడు, మీలోనే త్రివిక్రమ్ ఉన్నాడు, మీలోనే సుకుమార్ ఉన్నాడు. వాడిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయట్లేదు. అంతే. లేవండి, అడుగులు ముందుకు వేయండి, చిన్న సినిమాలు చేయండి, చిన్న సినిమాను బతికించండి. చిన్న సినిమాను బతికిస్తూ ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది ప్రొడ్యూసర్లు, కొత్త ఆర్టిస్టులకు, కొత్త టెక్నీషియన్లకు అవకాశాలు ఇవ్వండి. ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. నా కమ్యూనికేషన్కి రండి. నేను చేయగలిగే సపోర్ట్ అంతా నేను చేస్తాను. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లోనే కమ్యూనికేషన్కి రండి. దయచేసి కాల్స్ చేయొద్దు. ఎందుకంటే ఇంతమంది కాల్స్ నేను తీసుకొని మాట్లాడుతుంటే రోజంతా నేను ఫోన్లో మాట్లాడుతూనే ఉండాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టగానే నా నుంచి మీకు ఖచ్చితంగా రెస్పాండ్ ఉంటుంది. మంచిగా ప్లాన్ చేసుకోండి. మంచి సినిమాలు చేద్దాం. సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల వెల్లువ, చిన్న సినిమాల వెల్లువ ఎలా ఉంటుందో చూపిద్దాం. థ్యాంక్ యూ. లవ్ యూ. మీ వారణాసి సూర్య. జై హింద్.